న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. హన్మకొండ నగరంలోని గుండ్ల సింగారం 2వ డివిజన్లో గుడిసెల కూల్చివేత బాధితులకు సేవాలాల్ సేన అండగా నిలిచింది. ఈ సందర్భంగా సేవాలాల్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షులు కునుపోత మురళీ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో పేద కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెల్లో నివసిస్తూ జీవనం సాగిస్తున్నాయని తెలిపారు. అలాంటి నిరుపేద కుటుంబాలను పునరావాసం కల్పించకుండా గుడిసెలను కూల్చివేయడం బాధాకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయడంతో పాటు వారికి ప్రత్యామ్నాయ స్థలాలు, నివాస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుక్యా రామకృష్ణ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి నాయక్, గూగులోత శంకర్ నాయక్, ధరావత్ అఖిల్ నాయక్ తదితరులు పాల్గొని బాధితులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ భూమి రెండు మూలలో మళ్ళీ పాత కాలనీ ఎట్లుందో అట్లా సేమ్ వదిలిపెట్టలేదు. ఈ పాపకు భరోసా మీ గుడిసెలకు భరోసా సేవాలాల్ సేన మీకు తప్పకుండా అండగా ఉంటది. దీనికి సమస్య పరిష్కారం అయ్యే వరకు తప్పకుండా మా టీం అయితే ఏమైతే ఉందో మీతో పాటు మేము, మాతో పాటు మీరు అన్నట్టు ఏమైనా ఉద్యమం చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇగో ఈ బిడ్డను ఎత్తుకొని మరి మీకు హామీ ఇస్తా ఉన్నా. తప్పకుండా మీ ఎంత తప్పకుండా ఉంటాం. నేను సేవాలాల్ సేన హన్మకొండ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు హన్మకొండ పట్టణంలోని డివిజన్ 3లో ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలు, గరీబ్ కుటుంబాలు స్థలంలో మరియు 3వ డివిజన్లు గల ప్రజలు, అమాయక ప్రజలు ఇక్కడ గవర్నమెంట్ స్థలంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి కూలి నాలికి వెళ్ళి ఇక్కడ చిన్న పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ గుడిసెలు కట్టుకొని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులతో సహా ఓటు వేయడానికి మాత్రము మా ప్రజలు మాత్రం గుర్తుకొస్తారు. కానీ గవర్నమెంట్ స్థలంలో ఇక్కడ గుడిసెలు కట్టుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వము, అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్పదలుచుకుంటా ఉన్నా, మీ ప్రభుత్వంకి మేమేం అగనిస్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే అమాయక ప్రజల కోసం ఇక్కడ వీళ్లకు జరిగిన అన్యాయం అయితే ఏమైతే ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే కూలి నాలి చేసి మరి ఈ అమాయక ప్రజలు బతుకుతా ఉంటే ఇక్కడ ఇది గవర్నమెంట్ భూమి, ఎన్నో సంవత్సరాలుగా గుడిసెలు కట్టుకొని ఉంటే మరి ఈ పేద ప్రజలపై మీ కన్నెందుకు పడిందో మాకైతే అర్థమైతే లేదు. ఈ భూమిని మీరేం చేసుకుంటారు? ఈ భూమికి వీళ్ళు అర్హులు. ఎందుకంటే ఈ భూమి కోసం ఎన్నో విషయాలపై పోరాటాలు చేసి, ఎన్నో అవమానాలు పడి, ఎన్నో ఇబ్బందులు పడి ఈ చిన్న పిల్లల్ని రేపు విద్యా విషయంలో ఈ పూరి గుడిసెలో ఉండి ఈ పిల్లల్ని రేపటి భవిష్యత్తుకు విద్యా విషయంలో ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఇక్కడ గుడిసెలు కట్టుకొని ఉంటా ఉంటే అర్ధరాత్రి 5 గంటలకు ఇక్కడ అధికార యంత్రాంగంతో ఎవరు లేవకన్నా ముందే ఆ బుల్డోజర్లను పట్టుకొచ్చి ఈ గుడిసెలు కూలగొట్టడం చాలా బాధాకరమైన విషయం అని చెప్పేసి ఈరోజు సేవాలాల్ సేన తరపున మాట్లాడుతూ ఉన్నాం. మా డిమాండ్ ఒకటే విషయం చెప్పాలంటే, ఈ భూమి పేదలది, గవర్నమెంట్ భూమి అయినా ఈయన ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గుడిసెలు వేసుకొని బతుకుతా ఉన్నారు, జీవనం కొనసాగిస్తా ఉన్నారు. కాబట్టి ఈ భూమి వీరికి సొంతమైనది. వీరికి గవర్నమెంట్ తప్పకుండా ఏంటంటే వీళ్ళకైతే తప్పకుండా ఈ భూమిని పట్టాలు ఇవ్వాలి. అదే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ఎట్లా చెప్తా ఉన్నారో పట్టాలు ఇచ్చి తప్పకుండా అదే ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ కట్టించి వీళ్లను ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు సేవాలాల్ సేన తరపున హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ మరియు సేవాలాల్ సేన నాయకులు అఖిల్ నాయక్ తో పాటు ఇక్కడ సేవాలాల్ సేన తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికన్నా కొంచెమన్నా మా పేదరిక కుటుంబాలపై కనికరం చూపించి తప్పకుండా వీళ్లకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టియాలని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మరియు ఇక్కడ ఉన్న అధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే గనక వీళ్లకు మరోసారి ఇలా వీరిపై ఇట్లా దండయాత్ర చేయకుండా వీళ్లను ఆదుకోవాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నాం సేవాలాల్ సేన తరపున.
లేని పక్షంలో తప్పకుండా దీనికి ఏ విధంగా ఇదే అక్కలతోటి ఇదే చెల్లెలతోటి వీళ్ళందరినీ కలుపుకొని తప్పకుండా ఒక ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. జై సేవలాల్, జై సేవలాల్. ఆడోళ్ళని చూడకుండా మొగోళ్ళు కూడా ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.